తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయంలో కొన్ని పరీక్షలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎన్నో స్పర్ధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం సిద్ధించడానికి అవకాశాలు కలిగే పరిస్థితి. ఈ సందర్భం నేపథ్యంలో మానసికమైనటువంటి సంఘర్షణ నుండి మీరు దూరం అవటమే కాదు, మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యకరమైనటువంటి స్థితిగతుల వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. వృత్తి, ఉద్యోగం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకే కారణమయ్యేటువంటి సందర్భం ఉంది. పిల్లలు, వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతి కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ముందుండి ఒక శుభకార్య సంబంధమైనటువంటి నిర్వహణ కూడా చేసే అవకాశం ఉంది. విందులు, వినోదాలు, విహారయాత్రల్లో కూడా మీరు విశేషంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో మీ సంభాషణలో ఏర్పడేటువంటి కొన్ని లోపాలు, పరుషంగా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో, సాంఘిక మాధ్యమాల్లో మీ కటువైనటువంటి ప్రసంగాలు, సంభాషణలు కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహిరంగ సభలు, సామాజిక వేదికలు, సోషల్ మీడియాలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్న సందర్భంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులతో ఎప్పటి నుంచో మీకున్నటువంటి అనుబంధం, ఆప్యాయత, ప్రేమాను రాగాల చేత మీరు మనవాళ్లే కదా అన్నటువంటి ఉద్దేశం చేత కొంతమంది మీద మీరు వ్యాఖ్యానం చేసేటువంటి వ్యాఖ్యలని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. కంటి చూపుకు సంబంధించినవి, కండరాలకు సంబంధించినవి, కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం, గ్రంథులకు సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికంగా బాగుంది. ధన సంబంధమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఒక స్థిరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం అదృష్టకరమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా స్వగృహం కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి స్వగృహం లభిస్తుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికల్ని, వాళ్ళు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సంకల్పించిన ప్రతి సంకల్పం కూడా నెరవేరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి జాతకులు కొత్త ప్రయత్నాలు చేస్తారు. విద్య, ఉద్యోగం,
వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి బాగుంది. కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడం, వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుకూలవంతంగా ఉండబోతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలోని రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తూ ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఏ స్తోత్రాలను ఎక్కువగా పఠించాలి? విశేషించి భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క స్థితి వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు పొందడానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శని భగవానుడిని విశేషంగా పూజించడం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతూ ఉంటుంది. జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్న నవగ్రహాల్లో పడమర దిక్కుగా ఉన్నటువంటి జ్యేష్ఠ శని భగవానుని నువ్వులు లేదా నువ్వుల నూనెతో అభిషేక క్రతువు జరపటం, నలుపు రంగు కలిగినటువంటి ఫలాలని స్వామివారికి సమర్పణ చేయటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ శని భగవానుడిని విశేషంగా ఈ విధంగా పూజించటం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. మహాకాలభైరవ రక్షణ గనక మెడలో ధరింపజేసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనపడుతోంది. మిథున రాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? కాలభైరవ స్వామి వారు, ఎందుకంటే శనికి ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవతా స్వరూపం. బ్రహ్మభైరవాయ నమః, ఇది కాలభైరవ స్వామి వారికి సంబంధించిన మంత్రం. బ్రహ్మభైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం 108 సార్లు జపిస్తూ కాలభైరవుడి యొక్క ఉపాసన చేసిన, కాలభైరవుడి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది విశేషించి రాహు సంబంధమైనటువంటి ఫలితం. రాహు కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ఏమో విశేషించి అష్టమ శని ప్రభావం తొలగిపోయిందని మనం అనుకుంటున్నాం. మరోవైపు వ్యయస్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయంటే, రాహువు మాయతో కూడినటువంటి అద్భుతమైన ఫలితాలకు కూడా కారణం కాబోతున్నాడు. కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ప్రత్యేకించి మారుతున్నటువంటి కొన్ని గ్రహాలు, కొన్ని వారాల వ్యవధిగా గ్రహగతుల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. తప్పనిసరిగా పెద్ద మొత్తంలో ధనాన్ని సముపార్జించగలుగుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి ప్రభావం రావడంతో పాటు ఆకస్మికమైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. అయితే కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వజనులతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ రాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్టయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు వేసే ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధను మీరు వహించాలి. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటంతో పాటు అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతారు. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని తప్పనిసరిగా గడిపేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంత ప్రయాణాలు, దూరదేశానికి సంబంధించినటువంటి ఆలోచనలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంఘటనలు కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చేయబోయే కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుట్టడం అనుకూలవంతమవుతుంది. ఎందుకంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల కొలది రోజుల్లో మీ జన్మరాశిలో కూడా సంచరించే అవకాశం ఉంది. కాబట్టి మీరేదైనా సరే మనసులో మీ యొక్క ఆలోచనల నేపథ్యంలో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త వృత్తి, వీటికి సంబంధించిన స్థితిగతుల్లో ఆలోచనలు ఉన్నట్టయితే వాటికి శ్రీకారం చుట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సానుకూలవంతమైనటువంటి జీవన విధానం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా తల్లిదండ్రులు, గురు సంబంధమైనటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవిత లక్ష్యాన్ని మాత్రం తప్పనిసరిగా చేరుకుంటారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల మంచి శ్రేణిలో మార్కులను పొందుతారు. ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కోరుకున్నటువంటి చోటికి బదిలీలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి సంబంధాలు తప్పనిసరిగా కుదిరేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇంకా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? విశేషించి హనుమ, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన చరితను, సుందరకాండని పారాయణ చేయటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి హం హనుమతే నమః, హం హనుమతే నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా 108 సార్లు విశేషంగా జపం చేస్తూ ఆంజనేయ స్వామి వారికి 108 అరటిపళ్లతో కదలి అర్చనను చేయించి నాగవల్లి దళాల చేత స్వామివారిని అలంకరణ చేయటం అద్భుతమైన ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతి, జనాకర్షణ, ధనాకర్షణ లభించడంతో పాటు ఆర్థికపరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హనుమంతుల వారిని ఎంత ఆరాధన చేస్తే అన్ని సానుకూలవంతమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకంగా ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. విశేషించి ఎప్పుడైనా మంగళవారం పూట అవ్వచ్చు, శనివారం పూట అవ్వచ్చు, మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారి యొక్క అభిషేకానికంటే పూర్వం, అంటే అంతకంటే మునుపు నువ్వుల నూనెతో గనక హనుమకు మర్దన చేసి మంగళవారం పూట, శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ మీరు గనక
ఉపవాస ప్రక్రియను అవలంబించగలిగితే ఈ మాసంలో ఎన్నో అదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. విపత్తులు, ఇబ్బందులు, సమస్యలు సమసిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమంబజీ. జూన్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.